విజయనగరం జిల్లాలోని ప్రధాన రహదారుల చెంత ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పాదచారుల కోసం వదిలిన ఫుట్పాత్, కాలువల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వదలడం లేదు. చిన్న దుకాణాలు, ఇతర శాశ్వత నిర్మాణాలతో చేపట్టడంతో దారులు కుదించుకుపోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పురపాలక శాఖ అధికారులు చోదించొస్తుండటంతో ఆక్రమణలు క్రమంగా పెరిగిపోతున్నాయి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలు జోరుగా జరుగుతున్నాయి. ప్రధాన జాతీయ రహదారుల్లో ఇదే పరిస్థితి. అంబేద్కర్ కూడలి నుంచి రింగ్ రోడ్, కలెక్టరేట్ దారిలోని గంట్యాడ రోడ్, ఫుల్బాగ్, ఎంజీ రోడ్, వీటి అగ్రహారం, మహారాజా ఆసుపత్రి, గజపతి నగరం వెళ్లే కేఎల్పురం దారి వరకు ఎక్కడికక్కడే 690 వరకు ఆక్రమణలు ఉన్నాయి. పరిశీలించి ఇబ్బందికరంగా ఉన్న వాటి విషయంలో చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి నల్లనయ్య తెలిపారు. కీలక పట్టణాలు విజయనగరం, బొబ్బిలిలో జనాభా మూడింతలైంది. మరోపక్క జిల్లా కేంద్రానికి నిత్యం పెద్ద సంఖ్యలో వివిధ పనులపై వస్తూ ఉంటారు. దీంతో రద్దీ పెరిగింది. అలాంటి ప్రాంతాల్లో రోడ్డు పక్క ఆక్రమణలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫుట్పాత్లు సైతం కప్పేయడంతో పాదచారులు నడవలేని పరిస్థితి ఏర్పడింది. గజపతి నగరం, పురిటిపెంట పంచాయతీలకు సరిహద్దుగా ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారి స్థలాలు, ఫుట్పాత్లను వ్యాపారాలు ఆక్రమించి అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. 2 ఏళ్ల కిందట ఇరువైపులా ఉన్న 176 ఆక్రమణలను అధికారులు తొలగించి 1.50 కోట్లతో రహదారి విస్తరణ పనులు చేశారు. నరకదారి, ఇతర అవసరాలకు 5 అడుగుల వరకు స్థలాన్ని వదిలారు. ఇప్పుడు ఆ భాగం కనిపించడం లేదు. రహదారి అభివృద్ధికి ముందు 176 ఆక్రమణలు ఉండగా ఇప్పుడు కిలోమీటర్ దూరంలో 310 వరకు ఉన్నాయి. చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ డిఈ సత్యభాస్కర్ తెలిపారు. బొబ్బిలి పట్టణంలో పార్వతీపురం, ఒడిశాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఐటీఐ కాలనీ నుంచి పాత బొబ్బిలి కూడల వరకు ఇరువైపులా ప్రభుత్వ స్థలంలో సుమారు 200 బడ్డీలు ఉన్నాయి. బొబ్బిలి, బలిజిపేట రహదారిలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఖాళీ స్థలంలో అనధికారికంగా 100 వరకు దుకాణాలు నడుపుతున్నారు. రద్దీ దృష్ట్యా ఈ రహదారి 52 అడుగులకు విస్తరించినా ప్రయోజనం లేని పరిస్థితి ఎదురైంది. బొబ్బిలి శ్రీకాకుళం ప్రధాన రహదారిలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బైపాస్ రహదారి వరకు 195, చర్చ్ సెంటర్, పాత బొబ్బిలి, గొల్లవీధి జంక్షన్, నాగరాయపురం రోడ్ల పరిధిలో 80 వరకు షెడ్లు నిర్మించేశారు. చిన్నపజార్ జంక్షన్ లో కాలువలు కనిపించడం లేదు. కౌన్సిలర్ల నుంచి పూర్తి సహకారం ఉంటే పోలీసులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ రామలక్ష్మి చెప్పారు.